ఫైబ్రాయిడ్స్, గర్భసంచి గడ్డలు అంటాము. సో వీటిని మనము ఎలాగా గుర్తుపట్టాలి? నార్మల్గా మనము అల్ట్రాసౌండ్ స్కాన్ ద్వారా ఈ గడ్డలు ఎన్ని ఉన్నాయి, ఏ ప్లేస్లో ఉన్నాయి, ఎంత సైజులో ఉన్నాయి అని కనిపెట్టడం జరుగుతుంది. దీనిని మనము ఎలాగా ట్రీట్ చేయాలి? సో నార్మల్గా చిన్న చిన్న గడ్డలు ఉండి కొంచెమే బ్లీడింగ్ కొంచెం ఎక్కువ అవుతుంది అనుకుంటే మెడికల్ మేనేజ్మెంట్ దానికి సరిపడా మందులు ఇచ్చి వాటిని మనం కంట్రోల్ చేయొచ్చు. సైజ్ పెద్దగా ఉండి బ్లీడింగ్ ఎక్కువ అవుతూ ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకుంటున్నారు అని అనుకుంటే ఎక్కడ ఉన్నాయి ఆ గడ్డలు అనే ప్లేస్ని బేస్ చేసుకొని, అంటే బేబీ కూర్చునే ప్లేస్లో ఉంటే కంపల్సరీ వాటిని హిస్ట్రోస్కోపిక్ అంటే గర్భసంచి మానము ద్వారా గర్భసంచిలోకి ఒక కెమెరా పంపించి మనము మయోమెక్టమీ అనే పద్ధతి ద్వారా ఆ గడ్డల్ని తీసేయచ్చు. అదే గర్భసంచి గోడలో ఉంటే 5 సెంటీమీటర్స్ వరకు దాన్ని మనము మెడికల్ మేనేజ్మెంట్ ద్వారా తగ్గించవచ్చు. అదే 5 సెంటీమీటర్స్ కంటే ఎక్కువ ఉన్నా లేదా 5 సెంటీమీటర్స్ కంటే తక్కువ ఉండి వాళ్ళకి ఫ్రీక్వెంట్గా ప్రెగ్నెన్సీ పోతుంది, లేదు పిండం ఎక్కడైతే కూర్చోవాలో ఆ ప్లేస్ని ఒత్తుతుంది అనుకున్నప్పుడు కంపల్సరీ అలాంటి గడ్డల్ని మనము ఆపరేషన్ చేసి తీసేయాల్సి ఉంటుంది.